కుండా దేనికైనా తెగించేటట్టుంది. నీ దగ్గర ఏముంది? టార్గెట్ మార్చు. దాని దగ్గర అను ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది. నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆపు. నువ్వు కంపెనీ మారు, టార్గెట్ మార్చు. విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. వికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. చెప్తాడో లేదో తెలీదు. పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు. నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెర్రస్ మీదకి వచ్చాడు చూడు. నాకు ఈ లాజిక్లు అనాలిసిస్లతో పని లేదు. నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది. షీఈ్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ దెన్ దే డిజర్వ్, బట్ వన్స్ ఐఎమ్ డన్. ఇప్పుడు నాకు కావాల్సింది 2 things. ఫస్ట్, తాన్యాకి నేనేంటో చూపించాలి. అండ్ సెకండ్, వికీ నన్నే చూసేలా చేసుకోవాలి. ఐ వాంట్ బీట్ హర్ ఎట్ హర్ ఓన్ గేమ్. ఆర్ యు గైస్ విత్ మీ? ఎనీథింగ్ ఫర్ యూ. షూర్ బేబీ. కోల్కతా నైట్ రైడర్స్, యూసుఫ్ పఠాన్. ఏంటి టార్గెట్ మార్చేసావా? వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద బొక్కలో వేస్తారన్నారు. ఏంటి ఎక్స్పోజింగ్? అసలు కిటికీలు కూడా తెరిచున్నాయి. కిట్కీ ఏంటి, FBలో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు. ఎన్ని లైక్లు వచ్చాయి? 40 in 30 seconds అండ్ గ్రోయింగ్. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా. అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తాన్యా మీద ఫోకస్ చేయి. తాన్యాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే. డూ ఇట్. తాన్యాకా? yes. ఓ, తాన్యా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే, యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్, షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్. నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఓ, అమ్మా, ఏదైనా ఆలోచించావా? ఆగాగు. ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకో, ఇంకేదైనా మాట్లాడు. అదేనే, వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టు. నేనంటే అందరికీ చులకనే. నువ్వేమో నా మాట వినువు. ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యపురాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది. నన్ను అడగకుండా చేయొద్దంటే విన్నావా? అది కాదే. అమ్మా ఆపు, నాకు అంటించకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వి హావ్ టు బీ. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు. విక్కీ నాలో మనిషిని చూశాడు, ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్య, నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? ఓ, నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవడు? ఎవ్వడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్,
చివరికి మనలాంటి కామనర్స్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ట్. యాజ్ ఇన్ డబ్ల్యూ. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత షీ బికేమ్ దిస్. వర్స్ ఎం. మోమిఫైడ్. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సైగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్, లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste, as in W. Okay, you have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి? సారీ, ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. వావ్, ఎంట్రీ ఎదిరిందిరా. యా కొంచెం తొందరలో ఉన్నాను, సారీ. నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వికీ, నీ టీం అందరినీ తప్పకుండా తీసుకురా. బాయ్ గాయస్, ఐల్ సీ యు అట్ ద పార్టీ. బ్రో, డోంట్ వరీ. ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. తానియా పార్టీకి వెళ్దామా? ఐ డోంట్ వాంట్ టు. వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. లెట్స్ గో. మోమో దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో. సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే
డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను. It's okay. You're mummified. ఓకే, ఐ హ్యావ్ టు లివ్. ఫ్లైట్కి టైం అయింది. ఐ వోంట్ బి జాయినింగ్ ద పార్టీ. యూ ఎంజాయ్. ఓకే. బేబీ, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాజ్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా. ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాదు తాన్య, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. Wow, Hi. look who is heating up the place. Stop it. You look good. Thank you. Vicky? Excuse me. Yeah, sure. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో, ఐల్ సీ యూ. బాయ్. వికీ, That's cool. Huh? రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. I don't think so. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. షీఈ్ లుకింగ్ గుడ్. అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హర్. అబ్బో, సాఫ్ట్ కార్నర్ మరి ఇంకేమైనా ఉందా? నో, తను మంచి కోవర్కర్. దట్స్ ఇట్. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. You know, no affairs and no love with office colleagues. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమ్ ఆన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అట్లాంటిదేమీ లేదు. వికీ, యా. బాయ్. రీతి,
యూసుఫ్ పఠాన్ అవుట్, అంబటి రాయుడు ఇన్. ఎందుకంటే హా, నీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్. మోమిఫై అయ్యావు కదా. వాట్ వెంట్ రాంగ్? మోము చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు. నువ్వే సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్ యువర్ క్లాసెస్. ఎస్, దిస్ ఇస్ ద రైట్ వీడియో. ఎప్పుడు చేసినట్టు ఈ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు. ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకొస్తారు. యు రాక్, మేక్ ఓవర్ మహేష్ ఒప్పిలమని. జై యూట్యూబ్, జై జై యూట్యూబ్. మోమో సార్, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు, మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి? ఉంది, లెసన్ ఆన్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తాన్యా చేసేది కూడా అదే. రమ్య తాన్యాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం. పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు. తోడు ఎవరిని తీసుకెళ్లకు. అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనాల్లో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ 30 seconds. ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు. ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే, men need minimum 3 signals to get your attention. సైడ్కి చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. నెక్ని చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి. నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వే యువర్ హిప్స్. మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ రేస్ చేసి మాట్లాడాలి. వైల్ రబ్బింగ్ యువర్ చీక్ విత్ యువర్ హ్యాండ్. డాడ్ ఆర్టిస్ట్ ని ఇక్కడే కలిశారు. యు నో, రమ్య ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంది. మేబీ షీఈస్ ద వన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెయింటింగ్ చేసిన అమ్మాయి తెలుసా? ఎలా మర్చిపోతాను మేడం. ఎవరో సూట్ వేసుకున్న ఒకసారి వచ్చి పాపం ఆ అమ్మాయి వేసిన ఈ పెయింటింగ్ పాడు చేశారు. ఆ అమ్మాయి పేరేంటి? డీటెయిల్స్ ఉన్నాయా? పేరు తెలీదు. మేనేజర్ పర్మిషన్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వలేను. వాట్ ఇస్ దిస్? మరి మేనేజర్ని కలవచ్చా ప్లీజ్? సారీ, లీవ్లో ఉన్నారు. అందులో రమ్య ఉపాధ్యాయ ఏముందేమో చెక్ చేసి చెప్తారా? ఒక్క నిమిషం చూస్తాను. లేదు సార్. అయినా రమ్యకి అంత సీన్ ఉందని నేను అనుకోను. ఆ ఆర్టిస్ట్ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే? అలాగే సార్. థ్యాంక్ యూ. విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? Oh no! Wi-Fi is gone. Hotspot is there. I'll buy you a drink. Enough! I hope to not see you again. I'm having pina colada. Sounds interesting. I'll get the same. కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of... Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోలేంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? Last things first. ఇక నా వల్ల కాదు. I am done. నువ్వు బానే చేస్తున్నావు కదా, ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే? వార్మప్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్ లో డకౌట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మోమోతో
నో మోర్ మోమో. వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరో తెలుసా? యూట్యూబ్. కానీ లేట్ గా తెలిసింది. నాకు ఇంకొకటి తెలుసు, చెప్పమంటావా? దట్స్ ఇట్. ఐమ్ పుట్టింగ్ అ స్టాప్ టు దిస్ నాన్సెన్స్. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాన్ని పీకేసి విక్కీని పొడిచేస్తానని నువ్వు అన్నట్టు నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆవేశంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒక దానికోసం, చేసింది వేరే ఒకటి. తానేలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఐ వాంట్ టు బి లవ్డ్ ఫర్ హూ ఐ యామ్. ప్రేమలో పడితే ఏ పని సిలీగా స్టూపిడ్గా అనిపించదు. యు నో వాట్? సాలిడ్ మష్రూమ్స్ తిందాం. లెట్స్ గో. Let's go. చలో. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్ సాంగ్ మీరు విన్నారు అండ్ నేను హేమంత్ అండ్ ఐఎమ్ బ్యాక్. రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెపీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. రితి అను అందుకనే మీతో నా వచ్చి అను వెయిట్. శ్రేయన్ స్వధర్మో విగుణః Nice పరధర్మాత్ స్వనుస్థితత్ స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయవః. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈజ్ డేంజరస్ అండ్ అన్యాక్సెప్టబుల్. వాట్ అ టైమింగ్. మీకు నేను చెప్పిన ఈ మంచి In short, ఏ కాస్త మంచి be yourself. తగిలి మీరు మొమోఫికేషన్ అవసరం లేదు. నెక్స్ట్ సూపర్ సాంగ్ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ రమ్యాఫికేషన్ ఫర్ యూ. రెయిన్ చెక్. ఓ థ్యాంక్ యూ. ఏంటి ఐపీఎల్ బట్టలు వాష్ చేసావా? గేమ్ చేంజ్ చేశాను, నన్ను ఇంకేమీ అడగద్దు. చెప్పు. లీవ్ ఎంజాయ్ చేస్తున్నావా? వారం రోజు రానని చెప్పు. రీజన్? సిక్ లీవ్. సిక్ ఆఫ్ ఆఫీస్. అదేంటి, నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్ అయ్యాడు. అవునా? నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను. వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్య. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయినా ఇంత చిన్న దానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో. నేను నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. పోగో, ఎలా ఉంది నా బేబీకి? తగ్గిందా? వికీ స్లీపింగ్. హూస్ దిస్? టెల్ మీ, హూస్ దిస్? రమ్య. How are you? Good. You? Feeling better? Yeah.
నిన్నే పిలుద్దాం అనుకున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రమ్య. దీని మీద మన కంపెనీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. సో ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నా. సేఫ్టీ అండ్ లొకేషన్లో ఏం కావాలో నువ్వు చూసుకో. ఓకే? ఓకే. అలానే శీతల్ వాళ్ళ కోఆర్డినేటర్, తనకి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక ఒక అప్డేట్ ఇచ్చాయి. షో. ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్. లాస్ట్ ప్రాజెక్టా? అదేంటి? యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వెళ్తున్నాను. గుడ్. వెళ్ళటం అవసరమా? ఉండటం అవసరమా? అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు. త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో ఉద్యోగం, అక్కడ చదువు. నో వీ మేక్ ఏ గుడ్ టీమ్. ప్లీజ్ కూర్చో. అంటే వేరే దేశాలు బాగలేవని కాదు, ఇండియాలో ఉన్నంత లైఫ్, ఇండియాలో ఉన్నంత వార్మ్త్, ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు. ప్లీజ్ స్టే బ్యాక్. చూడకుండా ఎలా చెప్పగలం? నీలాంటి టాలెంట్ యుఎస్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది రమ్య. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ యూనివర్సిటీస్? అలా అయితే ఇక్కడే ఉండిపోయి చదువుకో. యూ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఆల్సో యూ కుడ్ కాంకర్ ద వరల్డ్ రమ్య. I don't want to conquer the world. అలా అయితే ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ ద జాబ్ అండ్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ కంటిన్యూ యువర్ స్టడీస్. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్. ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ వరల్డ్ క్లాస్. ఇంత పేట్రియాటిజమా? నేనేం చేస్తే నువ్వు ఉండిపోతావు? నువ్వు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కంపెనీ. Am I disturbing you guys? Hi. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఆ చూడు, సేమ్ సేమ్. ఎంత బాగుంది కదా. ఓ మీ పని మీరు చేసుకోండి. I'll just be here. ఇంతకీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? డెహ్రాడూన్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, ఐ లవ్ దట్ ప్లేస్. నేను కూడా వస్తాను. లైక్ ఐ సెడ్, నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ తాన్యా, కష్టమైన టెరెన్, ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్. నువ్వు చేయలేవేమో. నువ్వు పోగో. అయినా నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్ ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెహ్రాడూన్ చూడాలి. ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది. ఓకే. ఓ పోగో, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and 8th highest in the world. And this is River Bhagirathi, head stream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా. వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ అవుతే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? Hey, there is a lovely spot here. Shall we? నీరజ్, వాళ్ళక్కడ ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? చూస్తూ యా 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 యా. शीतल शीतल शीतल
ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు అమ్మాయిని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు. హే తాన్యా, డోంట్ గో దే. అక్కడ లీచెస్ ఉంటాయి. డోంట్ టీచ్ మీ. డోంట్ గో, అటెల్లకు. ఓ మై గాడ్, విక్కీ! విక్కీ! అను, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకే? విక్కీ! నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. విక్కీ! విక్కీ! వాట్స్ రాంగ్ విత్ యు? విక్కీ! లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. ఏమైంది తాన్యా? జస్ట్ వెయిట్. ఓ మై గాడ్. ఔచ్. ఇట్స్ ఓకే. నువ్వు చేయొచ్చుగా. ఓ అది కాదు విక్కీ. స్టాప్ ఇట్. విక్కీ, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. ఇట్స్ నాకు ఓకే. భయమేస్తుంది, ప్లీజ్. నీకేం కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ my రూమ్కి వెళ్ళి రెస్ట్ God. తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్కి తీసుకువెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. అవుట్. రమ్య కమ్నా, అచ్చుడు. ఓ మై గాడ్, ఆ చెప్పరేంటి పాప, తానేనా? మరి ఆ పురుగో? So is everything okay for you guys? Yeah, fine. Like I said, our event management is the best. Yeah, okay. Anu, what happened? Sheetal is missing. It is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her! Sheetal! Sheetal! Durginda, చూసారా మీరు? come on guys, think! We need to think now more than ever.